గురుగారు, దేహానికి, శరీరానికి మధ్య తేడా ఏమిటి? దీనిని మన పెద్దలు వీటి యొక్క అర్థాల్ని ఎలా విడమర్చి చెప్పారు? నిజానికి రెండూ ఒకటే. దేహమన్నా శరీరం అన్నా ఒకటే. కాకపోతే మన సంప్రదాయం ఏమని చెప్పిందంటే తల నెరిస్తే దేహం ఉంది, తల నెరవకపోతే శరీరము అంది. ఒక రకంగా అంటే రెండు రకాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. మొదటిది, తల నెరిస్తే దేహం, తల నెరవకపోతే దాన్నే శరీరం. ఏంటంటే తల నెరవటం ఏమిటంటే తెలుపు వస్తుంది కదమ్మా, అంటే రెడీ, సిద్ధంగా ఉండు. తెలుపు వచ్చింది అని అంటే మృత్యుదేవత కౌగిల్లోకి వెళ్ళబోతున్నావు. కాబట్టి చేయదలుచుకున్నటువంటి ధర్మం ఏదో వెంటనే చేసేస్తూ ఉండు. ఎప్పుడు మృత్యుదేవత నిన్ను తీసుకొని వెళుతుందో తెలియదు. కాబట్టి అంటే ముసలితనం వచ్చింది నీకు అని చెప్పటం కోసం, ఇక ముసలితనంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు అని చెప్పటం కోసం. అది పూర్వకాలం. ఇప్పుడంటే చిన్నపిల్లలకు కూడా తల నెరుస్తుంది, అది వేరే సంగతి. నేను ఈ విషయం చెప్పట్లా. పూర్వకాలంలో కొంచెం 40-50 ఏళ్ళు వస్తేనే తలలు నెరిసేవి. అందువల్ల తల నెరుస్తోంది ఏనంటే ఇక నీకు ముసలితనం రాబోతోంది, ధర్మకార్యాలు ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ చేసేయి అని, అప్పుడు దాన్ని దేహము అని పిలవాలి అన్నది. తల నెరవకపోతే శరీరం. అప్పటి వరకు కూడా నువ్వు అంతగా చింతించవలసినటువంటి అవసరం ఏమీ లేదు, ఇంకా నీకు ముహూర్తం ఉన్నది అని ఒక ఊరడింపు కింద దాన్ని శరీరము అన్నారు. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, దేహం ఖలు ధర్మ సాధనం అల్ల. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. శివుడంతటి వాడు కుమార సంభవ మహాకావ్యంలో పార్వతీదేవితోటి చెప్తాడు, తపస్సు చేత నీ శరీరాన్ని ఎందుకు నువ్వు కృషింప చేసుకుంటున్నావు? శరీరం అనే పదం వాడాడు అక్కడ. నీ శరీరాన్ని ఎందుకు కృషింప చేసుకుంటున్నావు? ఓ బిచ్చగాడు ఆయన, శ్మశానాల్లో తిరిగే ఆయన కోసం ఇంత తపస్సు. అపర్ణ, నువ్వు ఎందుకు తపస్సు చేసుకుంటున్నావు? నీ శరీరాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని నెరవేర్చుకోవాలంటే ముందు శరీరం అనేది ఒకటి ఉండాలి కదా. శరీరాన్ని కాపాడుకో. ఇంతగా ఉపవాసాలుంటూ ఆకులు మాత్రమే తింటూ ఆయన కోసం ఎందుకు తపస్సు అని శివుడు చెప్తాడు. అందువల్ల శరీరం ఎప్పటి వరకు తల నెరిసేంత వరకు ఉండేటువంటిది శరీరం. ఈ శరీరం ఉన్నంత వరకు ఓపిక ఉంటుంది. అంటే ముసలితనంలో వస్తే అంత ఓపిక ఉండదు. కాబట్టి ముసలితనం రాకముందు ఉండేటువంటి శరీరం ఉంటుంది. కాబట్టి అప్పుడు ధర్మ కార్యక్రమాలన్నీ కూడా, ఒక యజ్ఞం చేయదలుచుకున్నావా, ఏదైనా దేవాలయం కట్టించదలుచుకున్నావా, ఒక చెరువు తవ్వించదలుచుకున్నావా, నలుగురికి ఉపయోగపడే పని చేయదలుచుకున్నావా, ఇవన్నీ శరీరంతో చెయ్యాలి. ధర్మ సాధనం. దేహం అంటే తల నెరిసింది, దేహం వచ్చేసింది. ఏమైనా చదవాల్సిన ఉంటే చదివేసాయి. భాగవతం 7 రోజుల్లో చదవాలి, చదివేసేసాయి. ఇంకా ఏమైనా పుస్తకాలు ఏమైనా చదవాలని చదివేయి. ఎవరికైనా మేలు చేయాలనుకుంటే వెంటనే చేసాయి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం కూడా చెప్తాను. శరీరం అని అంటే శీర్యతే ఇది శరీరం, నశించిపోయేటువంటిది. దహ్యతే ఇది దేహం, దహించబడేటువంటిది దేహం. ఇది రెండవ అర్థం. కనుక ఈ చక్కటి విశ్లేషణ మనం అర్థం చేసుకొని, శరీరం ఉండంగానే, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగానే శరీరం అనేది అంటే తలలు నెరవకుండా, అంటే ముసలితనం రాకమునిపే శరీరంలో దృఢత్వం ఉన్నప్పుడే చేయదలుచుకున్న ధర్మ కార్యక్రమాలు అందరూ చేసెదరు గాక.